వైఫ్ ఆఫ్ అనిర్వేష్ కొత్త తెలుగు సినిమా. కొత్త సినిమా ఏం కాదు, పోయిన సంవత్సరం మార్చిలో రిలీజ్ అయిందంటే థియేటర్స్. నాకు తెలీదు, ఇప్పుడు ఈ జనవరి 2026 జనవరి 14, 15 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఆహా అంటే తెలుసు, ఆహాలు అంటే చెత్త సినిమాలే ఉంటాయని తెలుసు, కానీ ఇది టైటిల్ చూస్తే వైఫ్ ఆఫ్ అనిర్వేష్ అంటే కొద్దిగా నాకు వైఫ్ ఆఫ్ అన్వేష్ లాగా కనపడింది. అన్వేష్ అంటే మన యూట్యూబర్ అన్వేష్ ఉన్నాడు కదా, అలా అనుకుని చూశాను. ఎవరున్నారో యాక్టర్లను చూస్తే మన జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ హీరో అని చూశాను. టైం చూస్తే 90 నిమిషాలు ఉంది. సరే గంటన్నరే కదా అనుకున్నాను. దానికి తోడు 18+ అని ఉంది, పెద్దలకు మాత్రమే అనమాట. సో అందుకు చూశాను అనమాట. తెలుసు ఆహాలు చెత్త సినిమాలే ఉంటాయని తెలుసు, కానీ మరి ఇంత నాసిరకం, మరి ఇంత చెత్తగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓపెనింగ్ సీన్లోనే అర్థమైంది నాసిరకం సినిమా, 3rd గ్రేడ్ C గ్రేడ్ ఏమంటారు. ఒకప్పుడు థియేటర్స్లో వచ్చేవి షకీలా సినిమాలు, మలయాళం బూత్ సినిమాలు, అలా ఉందన్నమాట సినిమా. సరే ఏంటబ్బా అని చూస్తే అసలు యాక్టర్లు ఏంటి, తెలిసిన మొఖాలు 2-3 ఉన్నాయిలే, కానీ బట్ అంతా ఇంకా కొత్త వాళ్ళు అంటే ఇంకా చీప్ యాక్టర్లు, చీప్ ఏమంటారు హీరోయిన్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా చాలా చీప్గా, వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ ఇంకంతా బూతుతో నింపేశాడు అసలు. అంటే ఇంకా బట్టల మీద, అంటే మామూలుగా బూత్ సినిమాలో బట్టలు లేకుండా చేస్తారు, ఇక్కడ బట్టల మీద చేశారు అంతే తేడా. అది చూడ్డానికి కూడా ఎంత ఎబ్బెట్టుగా, ఎంత గలీజ్గా, ఎంత అసలు వాంతి వచ్చేలాగా ఉన్నాయి అన్నీ. అయినా ఓపిక చూశాను. అంటే ఏమంటారు అసలు మామూలు యూట్యూబ్లో తీసే వాళ్ళు కూడా ఇంతకంటే బాగా తీస్తారు. కంటెంట్ పక్కన పెడితే ఆ క్వాలిటీ కూడా, ఆ మాటలు కానీ, యాక్టింగ్ కానీ పరమ చెత్త, నికృష్టంగా ఉన్నాయన్నమాట. ఒక అరగంట చూసి ఇక పక్కన పెట్టేశాను. ఇంకా సరే నాలాగా ఎంతోమంది చూస్తారేమో, ఒకసారి చూసి బలవంతంగా రివ్యూ పెడదాము అనేసి చూశాను అనమాట. మొత్తాన్ని కంప్లీట్ చేశాను. 90 నిమిషాలు అంటే 50 నిమిషాలు ఫస్ట్ హాఫ్, ఇంటర్వల్ కార్డు, మళ్ళీ 40 నిమిషాలు సెకండ్ హాఫ్ అనమాట. 90 నిమిషాలు, గంటన్నర. స్టార్టింగ్లో ఆటో రాంప్రసాద్ అంటే డబ్బుల కోసమే చేస్తారు ఇవన్నీ సినిమాలు, ఇంక అంతకుమించి ఏం లేదు. ఇంక మరి తీసేవాళ్ళు డబ్బులు ఎక్కువే తీస్తారు, మరి ఏంటో కానీ మరి ఇంత చెత్తగా అసలు ఎలా తీస్తారు అసలు. మగవాళ్ళకి మనకే చూడ్డానికి అసహ్యం కలుగుతుంది అనమాట. అంటే ఓపెనింగ్ సీన్లో హీరో వచ్చేసి ఒక పోలీస్కి కథ చెప్తాడు, తన కథ. ఆ కథలో ఎలా ఉందంటే ఇంకా ఆడవాళ్ళని ఎంత వికృతంగా చూపించాలో అంత వికృతంగా చూపిస్తారనమాట. మళ్ళీ ఆ తర్వాత అదే హీరోయిన్ మళ్ళీ పోలీస్కి మళ్ళీ తన స్టోరీ చెప్తుంది. తన స్టోరీలో మగవాళ్ళు ఎంత వికృతంగా ఉంటారు అంటే సెక్స్ పరంగా, ఆమె స్టోరీ ఆమెది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన 3వ మనిషి, అతని స్టోరీ. సో అలా 3 కథలు చెప్తారు మనకు. అంత చెప్పి సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్లో ఇంకా లాస్ట్ 15 నిమిషాలు సినిమా అయిపోతుంది అనగా అప్పుడు ఇదంతా తూచ్ అనేసి అసలు కథ ఇది అనేసి ఒక 15 నిమిషాలు ఏందో ప్యారలల్గా మన కిరీటి స్టోరీ ఏందో పెట్టుకున్నారు. అసలు ఏందో అసలు రాసుకున్న డైరెక్టరు, రాసుకున్న రైటరు వాళ్ళే ఒకటే అనుకుంటా. ఇంత చెత్తగా, ఇంత నాసిరకంగా, ఇంత చెత్తగా ఎలా ఆలోచిస్తారు, ఎలా తీస్తారు అసలు. ఆహావాడు పెట్టుకోవాల్సిన కర్మేం పట్టింది ఈ సినిమాను నాకు అర్థం కాలేదు. కేవలం ఏమంటారు మన మగవాళ్ళ వీక్నెస్ ఉంటుంది కదా, సెక్స్ అనే దాని మీద క్యాష్ చేసుకోవాలనుకున్నారు. కానీ సెక్స్ని అయినా కానీ కొద్దిగా అందంగా, కొద్దిగా ఏమంటారు బ్యూటిఫుల్గా చూపిస్తే ఎవరైనా చూస్తారు. కానీ ఇంత జుగుప్సాకరంగా, ఇంత గలీజ్గా, ఇంత చండాలంగా మాటలు, సినిమా నిండా బూత్ సీన్లు అవన్నీ చూస్తే మగవాళ్ళకి విరక్తి కలుగుతుంది అనమాట. అంత చండాలంగా ఉంది అంటే ఇంకా ఆలోచించుకోండి ఇంకా మీరు. సో ఆహాలో ఉంది. అలాగే మీరు కూడా అంటే పెద్దలకు మాత్రమే ఆహాలో బూత్ సినిమా అనుకోండి. దీని బదులు ఏదైనా పాత షకీలా సినిమా చూడడం మేలు అనిపించింది నాకు. సో అంత చండాలంగా ఉంది. నా రేటింగ్ వచ్చి 1/5. అసలు రేటింగ్ వేయకూడదు వీటికి అన్నిటికీ. చెత్త సినిమా. మీరు పొరపాటున అలాగా అంటే గంటన్నర టైం బొక్క అయినా కానీ చూస్తాం మేము అంటే మీ కర్మ, మిమ్మల్ని ఇంకా ఆహా వాళ్ళు కూడా కాపాడలేరు. సో అది వైఫ్ ఆఫ్ అనిర్వేష్ అంట. అనిర్వేష్ ఏదో పేర్లు మాత్రం విచిత్రంగా పెట్టుకున్నారు. అనిర్వేష్ హీరోయిన్ పేరు ఏదో పెట్టుకున్నారు. అన్నీ ఏమంటారు ఏదో విచిత్రమైన క్లాసిక్ పేర్లు పెట్టుకున్నారు. తీసింది మాత్రం బూత్ కంటెంట్. సో ఇది వైఫ్ ఆఫ్ అనిర్వేష్. చెత్త సినిమా అనకూడదు, దీన్ని చెత్త అనాలి అంతే. ఓకే, బాయ్.